అంటే ఏం జరిగింది అసలు యాక్చువల్ గా దీనికి సంబంధించి? నాకు తెలియదు తమ్మి. ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాను వేటివ్ న్యూస్ లో చూసి వచ్చినాను నేను. వాడు నాకు బాగా క్లోజ్, బాగా ఎడ్యుకేషన్ పర్సన్, బాగా చదువుతాడు. ఈ డ్యూటీ పాడుగాను వాడిని సస్పెండ్ చేసేసిన, కనీసం వానికి ఆ డ్యూటీ రిమోవ్లా ఏదో ఏదో పీరియడ్ ప్రొబిషన్ పీరియడ్ ఉందక్క నాది అన్నాడు. అది అయిపోతే నన్ను డ్యూటీ తీయనీకే ఎవరి తరం కాదక్క అన్నాడు. అంటే ఆ ప్రొబిషన్ పీరియడ్ నీది అయిపోయింది కదరా అంటే అయిపోయింది అక్క అన్నాడు. ఏమో తీసేయరా, నాకు తీసేసినా సరే అక్క, కానీ వీళ్ళేదో డ్యూటీ పాస్పోర్ట్ ఇవ్వట్లేరు అక్క అన్నాడు. వాడిని తీసేసినుంటే దండం పెట్టి పోయి ప్రిపరేషన్ అయ్యేటోడు తమ్మి. వాడు వాని మా నాన్న వాడిని సస్పెండ్ ఏదో చేస్తే వెళ్ళిపోయేటోడు. సస్పెన్స్ ఎందుకు చేయాలి? వాడికి ఏదో కంప్యూటర్ డ్యూటీ, వాడు పేర్లు చెప్పేది కానీ నాకు ఐడియా లేదు తమ్మి. వానికి కంప్యూటర్ డ్యూటీ ఏదో వేసిర్రు. కంప్యూటర్ డ్యూటీ వేస్తే కొన్ని రోజులు వాడు చేసినాక ఇంకొకరు రావాలంట వాని ప్లేస్ కి. వానికి ఇయ్యలేదు. మళ్ళీ నువ్వు అదే డ్యూటీ చేయాలని వాడిని ప్రెజర్ పెట్టిరు. నా వల్ల అయితే లేదు, నా హెల్త్ బాగాలేదు, నాకు హెల్త్ సహకరించట్లేదు, ఏదో ఒకటి చేయరాదురా అంటే నేను నైట్ మొత్తం ఉండలేను అక్క ఇంట్లో. నైట్ మొత్తం ఇక్కడ కూర్చోవాలంటే నా వల్ల కాదు. 15 రోజులు అయిపోయినాక ఇంకొకరు రావాలి, కానీ రాలేదు. నన్ను ఇళ్ళనే బ్లాక్ చేయాలని చూస్తుర్రక్క అన్నాడు. నాకు ఎవరో వేయాలక్క వేస్తారు, మరి ఎవరికైనా చెప్పరాదురా, నేను వెళ్ళిపోతా, నాకు వద్దనే అన్నాడు వాడు. ఎవరికైనా చెప్పరాదురా అంటే రైటర్ చేతిలో నడుస్తుంది అక్క ఇదంతా, రైటర్ ఆడుతుండక్క ఇదంతా అంటే, ఆ రైటర్ కూడా తక్కువ హోదనే కదరా, నువ్వు రాదురా అని అంటే వాళ్ళది అట్లే ఉంటది అక్క. గులాంగిరి కొట్టేటోళ్ళది ఒకలాగా ఉంటది, మామూలుగా మాట్లాడేటోళ్ళది ఒకలాగా ఉంటది. ఆ రైటర్ కు వీళ్ళందరికీ సిఐకి వీళ్ళందరికి అనుబంధాలు ఉంటాయి అక్క. ఇలా కానిస్టేబుల్ అంటే ఏ లెక్క చెయ్యరక్క అని చెప్పిండు. వాడు వాస్తవం చెప్తున్నానా, వానికి ఏ ప్రాబ్లం లేదు. మీరు వాడు నాతోటి మాట్లాడింది, ఒకవేళ డిపార్ట్మెంట్ కి మీకు చాయిస్ ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు నేను డిమాండ్ చేస్తున్నా, వాడికి నాకైనా కాల్ కన్వర్జేషన్ తీస్తే వాడిని ఎంత టార్చర్ పెట్టిరో తెలుస్తుంది. నేను రికార్డులు అయితే చేయలేదు, కానీ నాకు ఇవన్నీ వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు తమ్మి, చచ్చిపోతారని చెయ్యరు కదా. వాడు నాకు చెప్పుకున్న బాధలు, వాడు గిదక్క అని చెప్పుకున్న బాధలు తీస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా హెల్ప్ చేసేటోళ్ళు అయితే న్యాయం వాడికి న్యాయం అంటే వానికి ఏదో ఉద్యోగమో వాళ్ళ కుటుంబానికి ఇంకేదో ఎవరికి కావాలన్నా 2000లో పుట్టిన పిల్లగాడి ప్రాణమైపోయినప్పుడు వాడికి నాకైనా కన్వర్జేషన్ తీస్తే తెలుస్తుంది వాడిని ఎవరు టార్చర్ పెట్టింది. వాడికి ఏదో పాస్పోర్ట్ ఉంటదంట, అది ఇయ్యలేదు. ఇయ్యలేదు. వాడు 2-3 సార్లు చెప్పిండు పాస్పోర్ట్ అంటే. నేను ఆ పాస్పోర్ట్ అనుకున్నా, కాదక్క మాకు డ్యూటీ కోడ్ ఉంటుంది. వాడు డ్యూటీకి వస్తే ఆబ్సెంట్ వేసిరు, వాడు డ్యూటీకి వచ్చినా గానీ వానికి ఆబ్సెంట్ వేసిరు. ఇది నిజం అంటే నిజం. వాడి నోటికుంటే నేను ఇన్న మాటలు, వానికి ఆబ్సెంట్ వేసిరు. వానికి వాళ్ళ డ్యూటీ నువ్వే వదిలేస్తా అంటున్నావు కదరా, ఎందుకురా నువ్వు చెయ్యవురా, నువ్వు ఇంట్లో నువ్వు ఉండలేవురా ఈ టార్చర్కు, చదువుతావు కదరా నువ్వు, వేరే అంటే పోతక్క, నేను ఉండనక్క, నేను వేరే ట్రై చేస్తక్క అన్నాడు. కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు తక్కువ పడ్డాయి అక్క అన్నాడు. నువ్వు చేస్తావురా, మరి ఎస్ఐ ట్రై నేను ఈ డిపార్ట్మెంట్లో ఉండనక్క, నాకొద్దు, నేను వేరే చూసుకుంటానక్క, వేరే డిపార్ట్మెంట్లు పడ్డప్పుడు. ఇప్పుడైతే చదువుకుంటాక రోజు 10 గంటలు ప్లాన్ చేసుకుంటున్నాక ఇది అట్టిట్లా చేస్తే తర్వాత ఇంకో పెంచుకుంటాక అన్నాడు. మరి దారుణం తమ్మి. ఇలా డిపార్ట్మెంట్లో ఏం పాడైతాయో నాకు తెలియదు, కానీ ఒక పసిపిల్లగాన్ని అయితే పొట్టలో పెట్టుకురు తమ్మి. పసిపిల్లగాన్ని అయితే అన్యం పుణ్యం తెలియనోడు, ఇంకా లోకం చూడనోడు వాడి టార్చర్. ఆ జాబ్ పాడుగాని మనకి ఆ జాబ్ రాకున్నా బాగుండేమో. మొన్న ఏదో వాడే చెప్పేది ట్రైనింగ్ గిట్లుంటదక్క అని, ఇది గిట్లుంటదక్క అని, ఇది గిట్లుంటదక్క అని వాడే సెక్షన్ల గురించి చెప్పి వానికి ఉంటే నాలెడ్జ్ తమ్మి. వాడు సివిల్ ఈజీ కొట్టుకుంటాడు, 1 సంవత్సరం కూర్చుంటే అంత నాలెడ్జ్ ఉన్నాడు వాడు. గ్రూప్ 2 వానికి కొన్ని మార్కులతోటి మిస్ అయ్యింది. ఏమో మరి ఇంకా వాని ప్రాణమే పోయినప్పుడు నేను నిజంగా ఇంత దారుణంగా ఉంటుందా? అరే అమ్మ వాడికి జాబ్ కొట్టుకున్నాడు కదా తమ్మి, బతకనియొచ్చు కదా. ఈ రాజకీయాలు ఏంది చెప్పు, వాళ్ళది డిపార్ట్మెంటే కదా, వాళ్ళకు పిల్లలు జల్లలు ఉంటారు కదా, మరి ఇంత దారుణమా? వాడు ఎవరో ఈయననే సిఐ ఏమో ఒకసారి తిట్టిండని చెప్పి నన్ను తిట్టిండక్క అని. నేను ఇంకెవరితోటో మాట్లాడినాక నేను ఎవరో మేడం ఉంటదంట, నువ్వై చెప్పుకోరాదురా నీ బాధ ఏందో నీదేందో ఒక లెటర్ చెప్పుకోరాదురా అంటే చెప్పినా యూజ్ లేదక్క అన్నాడు. ఇంక నేను ఇట్లా వాడు వదిలేయరా డ్యూటీ అంత అయితే వాడు ఎప్పుడు ఏమనేదంటే, అక్కడ నీకు ఫౌండేషన్ ఉంది కదా, చదువుకున్న పిల్లలకు సాయం చేయక్క అన్నాడు ఒకసారి. అరే ఎవరెవరికో ఎందుకు రా, నీకే సాయం చేస్తా,
నీకే ఇస్తారా నెలకు 10,000, నీకేమన్నా ఉంటే ఇంట్లో ఇచ్చేసి నువ్వు చదువుకోరా జాబ్ వచ్చిందాక అని మరి వాడి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. తాను దాచుకున్నాక ఇన్ని నేను అక్కకు కూడా కొన్ని ఇచ్చినాక పైసలు మా అక్కకు బోరేసుకుంటే నా తనకు కొన్ని ఉన్నాయి అక్క, నీకు అప్పటికి అవసరం పడితే అడుగుతాక. మా ఫ్రెండ్ గాడు కూడా అప్పుడు వానికి నేను ఫిజిక్స్ లో సాయం చేసినాక వాడు ఇప్పుడు కృతజ్ఞతగా రమ్మంటుండక్క. అంటే సెల్ఫ్ పైసలు లేని పోకురా, నీకు అవసరం ఉంటే నాకు చెప్పురా అని చెప్పి అడుగుతక్క. మరి ఇదైతే డిపార్ట్మెంట్ వాళ్ళు మింగిన ప్రాణం తమ్మి. మరి ఎవరికైనా పిల్లలు చెల్లెలు ఉంటారో ఆ కుటుంబానికి కూడా శోకమే. ఒక ప్రాణం పోతే ఆ తల్లి ఎంత నరకం ఉంటది. వాడి అన్యాయం మనకు ఇంత చెడ్డ అలవాట్లేదు. చెక్ ఉంటే చెక్ వాడు 1000 రూపాయల కోసం పొదుపు సివిల్స్ కి ప్రిపేర్ కోసం వాడు హాస్టల్ మారిండు తమ్మి. పక్కగా ఉన్నావు రా, నువ్వు తిండి తినకపోతే ఎట్లరా అని అంటే కాదక్క వానికి ఛాయ్ అలవాట్లేదు తమ్మి. ఛాయ్ కూడా తాగడు తెలుసా వాడు ఎంతసేపటికి వీళ్ళొల్లే ఈ టార్చర్ అక్క, నాకు ఈ టార్చర్. కానీ సాహబుద్ధి అవుతుందని ఒక్కసారి కూడా ఎప్పుడు చెప్పలే. వాడెవడో ఒక ఆయన ఏదో సూసైడ్ చేసుకున్నాడు కదా, ఆయన ఎవరో ఆఫీసర్ ఏదో సూసైడ్, ఆ డిస్కషన్ కూడా లెటర్ ఏదో వచ్చిందిరా సూసైడ్ చేసుకున్నాడరా అంటే ఏమో అక్క సూసైడ్ చేసుకుంటారక్క, ఏదైనా పోరాడాలి కానీ వాడు సూసైడ్ చేసుకుంటాడు కాడు తమ్మి. వాడు సూసైడ్ చేసుకుంటాడు కాడు అసలు. ఒకవేళ వాడు సూసైడ్ చేసుకుంటే నాకే వాని బాధ ఇంత చెప్పుకునేటోడు. ఒక లెటర్ రాయడా? ఒక లెటర్ అయితే రాస్తాడు కదా, రాస్తాడు. వాడు సూసైడ్ చేసుకుంటాడు కాడు. వానికి ఏ విధంగా టార్చర్ పెట్టిర్రో ఈ డిపార్ట్మెంట్ ఏమన్నా హెల్ప్ చేయదలుచుకుంటే వాడు నాకేం చెప్పిండో గదొక్కరు దిగిరుతా మీ రికార్డు. వాని బాధ అర్థమవుతుంది. వాడు ఏం బాధ, వాడు ఎట్లా బాధపడ్డది ఏంది తెలుస్తుంది. మరి పాపం తమ్మి మింగిర్రు వాడినైతే మింగిర్రు. అంటే సూసైడ్ చేసుకోలేదు, ఇది హత్యన్న అయ్యి ఉండొచ్చు. మరి పోలీసు వాళ్ళే హత్య చేస్తారా అంటే నాకు కూడా తెలియదు, నాకు డిపార్ట్మెంట్ గురించి తెలియదు. హత్య చేస్తారా అంటే తెలియదు. వాడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి. జర వాడి డ్యూటీ కాడికి వాడు చేస్తా అంటాడు. వాడికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. తీసేయండి నా డ్యూటీ రూల్ కాదు. వానికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి వాడైతే. మరి వాడేమన్నా ఇంకా తెలియదు తమ్మి. వాడైతే సచ్చటోడైతే కాడు. మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒకటేందంటే నా డిమాండ్ ఏంటంటే వాడే పోయినాక ఏం డిమాండ్ చేస్తారు?